లా 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 లా. అబ్బా ఈరోజు సండే కదా, చక్కగా ఆడుకోవచ్చు. అమ్మయ్యా, ఎన్ని రోజుల తర్వాత స్కూల్కి సెలవు వచ్చిందో. అమ్మయ్యా, ఈరోజు మా తమ్ముడు నేను కలిపి చక్కగా ఆడుకోవచ్చు. విక్కీ, ఏ విక్కీ? అక్క చెప్పక్క. ఎక్కడున్నావురా? నేను ఎక్కడే ఆడుకుంటున్నాను, చెప్పక్క. రారా పైకి ఆడుకుందు. వస్తున్నానుండు. లా 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 లా. ఏ విక్కీ? అక్క, నీ హెయిర్ స్టైల్ బాగుంది, ఎక్కడ చేయించావు? అక్క థాంక్స్ అక్క, డాడీ నాకు షాపుకి తీసుకెళ్ళి చక్కగా చేయించారక్క. ఏ అబద్ధాలు చెప్తున్నావు, మన డాడీకి అలాంటివి నచ్చవని నాకు తెలుసు. అక్క నేనే వెళ్ళి మంచిగా హెయిర్ స్టైల్ చేయమంటే ఇలాగ చేశారు. పిల్లలు బాగుందా నా హెయిర్ స్టైల్? పిల్లలకి నచ్చింది కానీ మన డాడీ అస్సలు ఒప్పుకోరు. అక్క నువ్వు ఏదో చెప్పి మేనేజ్ చెయ్యక్క ప్లీజ్ అక్క. నేనా? అవునక్క. ఏదో ఒకటి చెప్దాం గానీ మరి డాడీ బిస్కెట్స్ తెచ్చారు తెలుసా? అవునా అక్క, నాకు బిస్కెట్స్ అంటే చాలా 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 ఇష్టం అక్క. అరే నోర్మై, నోట్లోకి ఈగలు దూరిపోతాయి. అక్క నేను బిస్కెట్ తినేస్తానక్క, నాకు నోరు ఊరేస్తుంది, ఆకలేసేస్తుంది అక్క. బిస్కెట్ సూపర్ మళ్ళీ ఉంది. అక్క బిస్కెట్ తిన్నదక్క ఇప్పుడే. బిస్కెట్ తిన్నావా? అవును. అరే అక్క బిస్కెట్ తిన్నావా? ఎన్నిసార్లు చెప్తే తిన్నానా? అరే డాడీ పర్మిషన్ ఇవ్వకుండా ఎప్పుడైనా అలా తింటే ఏమవుతుందో నీకు తెలుసు కదా. డాడీ ఏమి అనరక్క, డాడీ చాలా మంచోళ్ళు. ఆగరా, నేను డాడీని పిలుస్తాను. అక్క ఆగక్క, అక్క డాడీకి చెప్పకక్క ప్లీజ్ అక్క. డాడీకి చెప్పొద్దు కదా? అవును చెప్పొద్దు అక్క. డాడీకి చెప్పొద్దు కదా? చెప్పొద్దు అక్క. అయితే నా హోంవర్క్స్ అన్ని చేసి. అమ్మ బాబోయ్, నాకన్నా నీవే ఎక్కువ బుక్స్ అక్క. మరి నేను పెద్దదాన్ని కదరా. అవునక్క, హోంవర్క్స్ ఉంటాయి. అవునక్క, నీ హోంవర్క్స్ అన్ని చెయ్యాలా? అవును. ఏవి బుక్స్ ఎక్కడ ఉన్నాయి అక్క? రా చూపిస్తాను. వస్తున్నాను. అమ్మా అక్క, ఇంత పెద్ద నోట్స్ రాయలేకపోతున్నాను అక్క, చెయ్యి నొప్పి. ఎవర్రా బిస్కెట్లు తినమన్నారు? అమ్మా అక్క బుక్స్ ఏంట్రా బాబు అన్ని ఉన్నాయి. అమ్మయ్య ఇప్పుడే హోంవర్క్ అయ్యింది, ఇంకా అక్క నన్ను ఏమీ అందు. అరే అక్క, సండే వర్క్లన్నీ ఎక్కువ ఇస్తారు కదా? అవునక్క. చేసి పెట్టేసినందుకు అబ్బా నాకు చాలా హ్యాపీగా ఉంది. అరే అక్క, నాకు కొంచెం కాళ్ళు చేతులు నొప్పులు పెడుతున్నాయి, నొక్కరా. అక్క ఇప్పుడే కదక్క నీ హోంవర్క్ అంతా రాశాను, నాకే చేతులు నొప్పుగా ఉన్నాయి అక్క. అరే బిస్కెట్ తిన్నప్పుడు లేదే అక్క, చెప్పొద్దక్క. అరే ముందు కాళ్ళు చేతులు నొక్కు. అలాగే అక్క. అరే అరే నెమ్మదిగా నొక్కరా. నీకెందుకు బాధ? నాకు చాలా బాధగా ఉంది. అమ్మా నాకెంత హాయిగా ఉందో. అరే నేను ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెళ్తున్నాను. ఇంకే పనులు లేవు కదక్క? ఏమీ లేవు కానీ ఇంటి పనులన్నీ చేసేయ్. అక్క ప్లీజ్ అక్క, చేయాల్సిన పనులన్నీ నువ్వే చేసేయ్, లేకపోతే డాడీని పిలుస్తాను. అక్క వద్దక్క, చెప్పొద్దక్క. సరే అయితే చేసేయ్, మరి నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. అలాగే అక్క. ఇప్పుడు ఇంటి పని అంతా నేనే చెయ్యాలా? గిన్నెలు తోమాలా, ఇల్లు తుడవాలా, అన్ని సర్దాలా. బాబోయ్ ఇల్లంతా ఇంత చెత్తగా ఉందేంటి? నేను పని చేసిన రోజే ఇంత చెత్తగా ఉండాలా? ఇవన్నీ కాదు కానీ నేను డాడీకి ఫోన్ చేస్తాను. డాడీకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేస్తాను. హలో హలో డాడీ. ఏమైందమ్మా? అరే మీరు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చారు కదా, అది నేను తినేసానని అక్క మీతో చెప్తే నన్ను బెదిరిస్తుంది డాడీ. అయ్యో ఆ బిస్కెట్స్ మీకోసమేనా? అవునా డాడీ, ఈ విషయం తెలియక అక్క నాతో అన్ని పనులు చేయిస్తుంది. ఇల్లు తుడిసాను, కాళ్ళు పట్టాను, హోంవర్క్ అంతా నాతోనే చేయించింది డాడీ.
వచ్చాక అక్కతో మాట్లాడతానులే. ఓకే డాడీ, థ్యాంక్స్ డాడీ. ఎప్పుడన్నా నాకు ముందే ఫోన్ చేయాల్సింది కదా నువ్వు. అలాగే డాడీ, సారీ డాడీ. సరేనా, నేను వచ్చినాక అక్కతో మాట్లాడు. ఓకే ఓకే, సరేనా, బాయ్. బాయ్ డాడీ. అక్క, డాడీ ఆ బిస్కెట్స్ మన కోసమే తెచ్చారు. నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావా? ఉండు, నువ్వు బయటికి వెళ్ళావు కదా, వస్తావు కదా, అప్పుడు నీ పని చెప్తాను. సండే ఎంత ఎంజాయ్మెంట్ ఉందో. నా ఫ్రెండ్స్ అందరూ నా జుట్టు అంతా పీకేశారా బాబు ఈ రోజు. అబ్బా, ఈడే విక్కీ గాడు. విక్కీ, ఈడి బిస్కెట్లు తినడం కాదు కానీ వీటితో భలే ఆడుకోవచ్చు. అక్క చెప్పక్క. అరే విక్కీ, ఏరా పిలిస్తే ఇంత లేట్గా వచ్చా? నాకు డాడీ ఫోన్ చేసిన విషయము అక్కకి తెలీదు. చూద్దాం అక్క ఏం చేస్తుందో చూద్దాం. అరే చెప్పక్క. ఇల్లంతా సర్దేశావా? సర్దేనక్క. గిన్నెలు కడిగావా? తోమినక్క. బట్టలు ఉతికావా? ఉతకలేదక్క. ఉతకలేదా? ఉతకలేదు. ఉతకలేదా అక్క? ఉతకలేదా? ఉతకలేదు. అరే ఉతకలేదు, ఉతకలేదు, ఉతకను కూడా. డాడీకి చెప్తాను. డాడీకి చెప్తావా? చెప్పుకో డాడీ, చెప్పుకో డాడీ. డాడీకి నువ్వు వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాను. డాడీ బిస్కెట్స్ తిన్నానంటే అవి మీకోసమే అన్నారు. ఈ విషయం తెలియక నువ్వు నన్ను ఇన్ని పనులు చేయించుకుంటావా? డాడీ వచ్చాక నిన్ను కొట్టేస్తాను అన్నారు. డాడీకి చెప్పేసావా? చెప్పేసా. అయ్యయ్యో, డాడీ వచ్చాక నీకు ఉంటది బలబలే బలబలే. అయ్యయ్యో, డాడీకి చెప్పేశాడా వీడితో అన్ని పనులు చేయించుకున్నానని ఇప్పుడు డాడీ నన్ను తిడతారేమో. అయ్యో.